కావ్య ఆఫీస్ నుంచి రాగానే కావ్య మీదకి ధనలక్ష్మి, అపర్ణ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి ఏంటి మా చెల్లిని దొంగ అంటారా? మా చెల్లి మీద దొంగతనం నింద వేస్తారా? అసలు ఎవరేశారు అని రుద్రానిక చూస్తూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రానిత నేను కాదు ధనలక్ష్మి అన్నది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీరు చూసారా ఆంటీ అని అంటే, నేను చూడకపోతే మీ తాళాలు మీ చెల్లి దగ్గరే ఉన్నాయి కదా అని అంటూ ఉంటుంది. తాళాలు మా చెల్లి దగ్గర ఉంటే దొంగతనం అని మీరు నింద ఎలా వేస్తారు అనేది అడుగుతూ ఉంటుంది. అయినా ఈ మధ్యన మీరు మా వీధిలో కొలీల దగ్గర తగువులు అన్నట్లు అన్ని విషయాలకి తగువులాడుతూనే ఉంటున్నారు అని కూడా అంటూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు నీకు నిజం తెలిస్తే చెప్పు అని అయితే ధనలక్ష్మి అంటూ ఉంటుంది. నేను మీకు చెప్పను, అపర్ణ ఆంటీకే చెప్తానని చెప్పి అపర్ణ దగ్గరికి వెళ్ళి, ఆంటీ 2,00,000 ఎవరో కాదు మా చెల్లె తీసింది, నాకు అవసరం అంటే నాకు ఇచ్చింది అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే ఒకసారిగా షాక్ అవుతుంటుంది. రుద్రాని, అనామిక వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటారు. ఏంటి డబ్బులు మనం తీస్తే వాళ్ళ చెల్లి మీద, స్వప్న మీద అని వేసుకుందని చెప్పి షాక్ అవుతూ ఉంటారు. కావ్య అయితే షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది.